హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో భాగంగా వాట్ ఆర్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట మనకి జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూస్లో. అయితే డెఫినేషన్ చూసినట్టయితే హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ ఆర్ ఫంక్షన్స్ దట్ టేక్ అదర్ ఫంక్షన్స్ యాజ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ రిటర్న్ ఫంక్షన్స్ యాజ్ దే రిజల్ట్ ఇన్ జావాస్క్రిప్ట్. హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే పేరులోనే ఉంది, హై ఆర్డర్ అనమాట. దీని యొక్క కెపాసిటీ హైగా ఉంటుంది అనమాట. అంటే ఎలా ఈ యొక్క ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే వేరే ఫంక్షన్స్ని తన ఆర్గ్యుమెంట్స్గా ఇవి ఏం చేస్తాయి, ఇంప్లిమెంట్ చేస్తాయి. అంటే వేరే అదర్ ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా ఏ ఫంక్షన్ అయితే చేసుకుంటుందో, ఏ ఫంక్షన్ అయితే ఆర్గ్యుమెంట్గా కాల్ చేస్తుందో ఆ ఫంక్షన్ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ చెప్పేసి అంటారు. అంటే వేరే ఫంక్షన్ని ఏం చేసుకుంటుంది, ఇది ఒక ఆర్గ్యుమెంట్గా కాల్ చేస్తుంది అనమాట. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, ప్లేస్ హోల్డర్స్. మనము ఆ పారామీటర్ ఇస్తాం కదా ఫంక్షన్ లోపల, ఆ పారామీటర్కి ప్లేస్ హోల్డర్స్ వాల్యూస్ అనమాట. పారామీటర్ అంటే ప్లేస్ హోల్డర్స్. మనకి ఆ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు, అంటే ఫంక్షన్ని డిఫైన్ చేసేటప్పుడు మనం ప్లేస్ హోల్డర్స్ ఇస్తాము, అంటే పారామీటర్స్ ఇస్తాము. ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మనము ఆ పారామీటర్కి, అంటే ఆ ప్లేస్ హోల్డర్కి మనం వాల్యూస్ ఇస్తాం ఫంక్షన్లో కాల్ చేసేటప్పుడు. వాటిని ఏమంటారు, ఆర్గ్యుమెంట్స్ అంటారు. అంటే ఇది ఏం చేస్తుంది, వేరియబుల్స్ని కాకుండా, వాల్యూస్ని కాకుండా ఫంక్షన్స్ని ఇది ఏం చేస్తూ ఉంటుంది, పారామీటర్ అంటే ఆర్గ్యుమెంట్గా ఇది కాల్ చేస్తుంది అనమాట హైయర్ ఆర్డర్ ఫంక్షన్. అందుకని దీన్ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ చెప్పేసి అంటారు అనమాట. ఇంకా ఏం చేస్తుంది, రిటర్న్ ఫంక్షన్స్ యాజ్ దే రిజల్ట్ ఇన్ జావాస్క్రిప్ట్. ఇది వేరే ఫంక్షన్స్ని కూడా రిటర్న్ చేస్తుంది, వేరే ఫంక్షన్స్ని కూడా రిటర్న్ చేస్తుంది అనమాట. అయితే దీని యొక్క కీ ఫీచర్ ఇచ్చినట్టయితే ఫంక్షన్స్ దట్ యాక్సెప్ట్ అనదర్ ఫంక్షన్ యాజ్ ఏ పారామీటర్. వేరే ఫంక్షన్ని ఇది పారామీటర్గా డిఫైన్ చేసినప్పుడు కాల్ చేస్తుంది, మరియు ఫంక్షన్ని మనము కాల్ చేసేటప్పుడు దాని ఆర్గ్యుమెంట్గా వేరే ఫంక్షన్ని కాల్ చేస్తుంది అనమాట. ఫంక్షన్స్ దట్ రిటర్న్ అనదర్ ఫంక్షన్ యాజ్ అవుట్పుట్. అంటే రిటర్న్ చేసేటప్పుడు పారామీటర్ తీసుకొని ఆర్గ్యుమెంట్గా కాల్ చేయడం ఒకటి, అది రిటర్న్లో కూడా వేరే ఫంక్షన్ ఇది రిటర్న్ చేస్తుంది అనమాట. యూజ్డ్ ఫర్ కాల్ బ్యాక్స్, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అండ్ కోడ్ రీయూజబిలిటీ. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటి, మనకి ఏ ఫంక్షన్ అయితే వేరొక ఫంక్షన్కి పారామీటర్ అంటే ఆర్గ్యుమెంట్గా వెళ్తుందో, ఆర్గ్యుమెంట్గా కాల్ చేయబడుతుందో అలాంటి ఫంక్షన్స్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ చెప్పి అంటారు. ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్స్ని ఏం చేస్తుంది, ఆర్గ్యుమెంట్గా కాల్ చేస్తుంది. అలాగే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అంటే మనకి ఫంక్షన్ మనం లాజికల్ థింకింగ్ మొత్తం లాజికల్గా వాడతాం కదా, అలాంటి వాటికి. అలాగే ఒకసారి మనం అంటే మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయడానికి కోడ్ రీయూజబిలిటీ కూడా ఈ యొక్క దీన్ని మనం వాడుతూ ఉంటాము. ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే దీనికి మనకి ఇక్కడ నేను గ్రీట్ అని చెప్పి ఒక ఫంక్షన్ తీసుకున్నాను, మా నార్మల్ ఫంక్షన్ ఇది. దీని లోపల పారామీటర్ ఏంటి, నేమ్ని పారామీటర్ తీసుకున్నాను. ఇక ఇది ఏం రిటర్న్ చేస్తుంది, గ్రీట్ అనే ఫంక్షన్ హెలో అని చెప్పేసి స్ట్రింగ్ ఇది. నేమ్ అంటే డైనమిక్ నేమ్ని అంటే పారామీటర్ తీసుకున్నాక దాన్ని ఇది కాల్ చేస్తుంది అనమాట. అయితే ఇంకో ఫంక్షన్ తీసుకున్నాము, దాని పేరు హైయర్ ఆర్డర్ ఫంక్షన్. ఇది హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అనమాట. ఇది దీన్ని చేస్తుంది, కాల్ బ్యాక్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. అంటే పారామీటర్గా కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుంది. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే వేరే ఫంక్షన్ని తన పారామీటర్ కంటే ఆర్గ్యుమెంటర్ తీసుకుంటాము. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇది పారామీటర్గా తీసుకుంది. ఇక్కడ ఈ హైయర్ ఆర్డర్ ఫంక్షన్లో మనకి యూజర్ నేమ్ అని చెప్పేసి SSTech Labs ఉంది, మనకి యూజర్ నేమ్ ఒక వేరియబుల్ ఉంది. అలాగే ఇది దేన్ని రిటర్న్ చేస్తుంది, ఇది కాల్ బ్యాక్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏదైతే తీసుకున్నామో కాల్ బ్యాక్ని రిటర్న్ చేస్తుంది. కాల్ బ్యాక్ లోపల మనకి పారామీటర్గా ఈ యూజర్ నేమ్ అనే ఈ యొక్క వేరియబుల్ రిటర్న్ చేస్తుంది. ఇది మొత్తం కూడా హైయర్ ఆర్డర్ ఫంక్షన్. ఇది మనకి ప్రజెంట్ ఏంటిది, ఒక మామూలు నార్మల్ ఫంక్షన్. అయితే ఇక్కడ మనకి ఈ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. కాల్ చేసినప్పుడు ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు కంపల్సరీ కాల్ చేయాలి, మనం యూజ్ చేయాలంటే. కన్సోల్లో ఏం చేస్తున్నాం, హైయర్ ఆర్డర్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు కాల్ చేసి ఇక్కడ ఆర్గ్యుమెంట్గా గ్రీట్ అనే ఫంక్షన్ని మనం కాల్ చేస్తున్నాం, అంటే ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. అప్పుడు ఇది ఏమైంది, కాల్ బ్యాక్ ఫంక్షన్ అయింది. ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అయింది, ఇది హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అయింది. మనకి రెండు వచ్చినాయి అన్నమాట దీంట్లో. ఇది మనకి ఇక్కడ కాల్ చేసిన తర్వాత ఇది ఏం రిటర్న్ చేస్తుంది చూసినట్టయితే మనకి హెలో SSTech Labs అని రిటర్న్ చేసింది. అంటే హెలో అనేది ఎక్కడి నుంచి వస్తుంది, గ్రీట్ నుంచి వచ్చింది. నేమ్ అనేది ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఇక్కడ నుంచి వచ్చింది అనమాట. అంటే వేరే ఫంక్షన్ని తన ఆర్గ్యుమెంట్గా కాల్ చేస్తుంది, మళ్ళీ వేరే ఫంక్షన్ ఇక్కడ రిటర్న్ కూడా చేస్తుంది. ఇది హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.